వాహిని మీడియా ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్న వైద్యం అండి ఇది. ఈ యొక్క వీడియోలో బట్టతలకు సంబంధించి అంటే చాలామంది బట్టతల చిన్న వయసులోనే వస్తుంటుంది. ఈ బట్టతల రావడానికి కారణం ఏమంటే పూర్వం రోజులలో ఏం చేసేవాళ్ళంటే 2 రోజులకో 3 రోజులకో ఒకసారి ఖచ్చితంగా తలకు ఆముదం పెట్టుకునేవాళ్ళు. కనీసం ఆముదం కాకపోయినా కొబ్బరి నూనె పెట్టుకునేవాళ్ళు. ఇట్లా రెగ్యులర్గా అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తలలో మనం ఉదయం నుంచి ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం, ఏవేవో పనులు చేస్తుంటాము, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాము. కాబట్టి ఈ తలలో అనేది మనకు మెయిన్ మన శరీరానికి మొత్తం తల ఇంపార్టెంట్. ఈ తలలో ఈ యొక్క వేడి ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ఆ లోపల వెంట్రుకల రూట్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఏమైందంటే డ్యామేజ్ అయిపోతుంటాయి, బలహీనం అయిపోతుంటాయి. ఆ యొక్క ఒత్తిడి వల్ల వేడి వల్ల ఏమవుతాయంటే వీక్ అయిపోయి రాలిపోతుంటాయి అన్నమాట. ఇట్లా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల లాంగ్ టైంలో ఏమవుతాయంటే ఆ వెంట్రుకలన్నీ పోయి బట్టతలాగా వచ్చేస్తుంది. కొంతమందికి పైన వచ్చేస్తుంది, కొంతమందికి సైడ్లకు ఉంటాయి, కొంతమంది సెంటర్లో ఉంటుంది. అట్లా ఒక 50 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు వస్తే సరే, ఒక వయసు వచ్చింది, ఇంకా నాకేముంది, నా పిల్లలు పెద్దగా అయినారు, ఏముంది అనుకోవచ్చు. చిన్న వయసు వాళ్ళకు వస్తున్నాయి, 20 ఏళ్ళు 25 30 ఏళ్ళు, ఇంకా మ్యారేజ్ కూడా అయ్యిండదు. అట్లాంటి వాళ్ళకి బట్టతల వస్తుంది. ఈ బట్టతల రావడం వల్ల మానసికంగా ఎంతో బాధ. మాకు ఇట్లా బట్టతలలాగా ఉంది కదా, బయట తిరగాలన్నా, ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా, ఫ్రెండ్స్ సర్కిల్లో తిరగాలన్నా ఒక్కొక్కరు ఒక మాట అంటారు కదా అని క్యాపులు పెట్టుకొని తిరగడం, కొంతమంది విగ్గులు పెట్టుకొని మెయింటైన్ చేస్తుంటారు. ఇట్లా రకరకాల ఎవరి బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క బట్టతల సమస్య మనకు రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా పూర్వం రోజులలో ఏం చేసేవాళ్ళో అవే మనం పాటించాలా. మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. కొంతమంది ఆహారం సరిగా లేకపోవడం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఓవర్గా హీట్, కొంతమందికి అన్ని బాగున్నా కానీ ఓవర్ హీట్ వల్ల పోతుంటాయి. అంటే శరీరమే వాళ్ళ వేడి శరీరం ఉంటుంది, వాళ్ళ ఓవర్ హీట్ బాడీ వల్ల ఏమవుతుందంటే తలలో ఉన్న వెంట్రుకలన్నీ ఆ రూట్స్ అనేది వేడి ఒత్తిడికి రాలిపోతుంటాయి, చెమటలు విపరీతంగా కారిపోతుంటాయి వాళ్ళకు. అంటే అట్లా హీట్ బాడీ ఉన్న వాళ్ళకు హీట్ తగ్గించుకోవాలా, తలకు కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ పట్టించుకొని ఉండాలి. ఇట్లా మీరు మెయింటైన్ చేసుకోవాలి. మనకు ఇట్లా మెయింటైన్ చేసేది కాకుండా మనకు ఔషధంలో కూడా ఏమున్నాయంటే మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఒక జబ్బు మీద ఎన్నో రకాల మొక్కలు ఉపయోగపడతాయి. ఏ మొక్కని అంటే ఒక మొక్కని ఇంకొక మొక్కతో యాడ్ చేసే కొన్ని రకాల వ్యాధుల మీద ఉపయోగపడతాయి. కాబట్టి ఒకే జబ్బు మీద ఎన్నో రకాల మూలికలు ఉంటాయి. మనకు ఈ యొక్క బట్టతలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఔషధానికి మన ప్రకృతిలో ఉండే ఒక మెయిన్ మూలిక ఉంది. దానిని అనుభవంలో ఎంతమందికి ఇచ్చానో అది సక్సెస్ఫుల్గా రిజల్ట్ బాగుంది కాబట్టి మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. ఆ మొక్క ఏమిటంటే రామ్మూలక అంటారండి. రామ్మూలక. ఈ యొక్క రామ్మూలక అనే మొక్క వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు చూసి ఉంటారు, పల్లెలలో ఉండే వాళ్ళకు బాగా ఐడియా ఉంటుంది. లేకపోతే మొక్కల మీద కొంచెం రీసెర్చ్, అంటే ఏ మొక్క ఎలా ఉంటుంది అని ఏదైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు ఖాళీగా అట్లా ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉంటారు అన్నమాట ఇంట్రెస్ట్గా. అట్లాంటి వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది దీనికి, ఈ మొక్క గురించి. ఈ రామ్మూలక అనే మొక్క ఈ విధంగా ఉంటుందండి. ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. దీని పూలు వచ్చేసి ఈ విధంగా వంగపూత కలర్లో, అంటే మనకు వైలెట్ కలర్లో వస్తుంటాయి అన్నమాట. దీని కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఈ మొత్తం సమూల ఈ మొక్క అంతా ముళ్ళు అనమాట, ముళ్ళు ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా కలెక్షన్, అంటే మనం నీట్గా తీసుకోవాలి, జాగ్రత్తగా చేతికి గ్లౌజులు కానీ అట్లా వేసుకొని నీట్గా ఈ మొక్కని మనం తెచ్చుకొని ఒక మన కత్తెర ఉంటుంది కదా, కత్తెర కానీ ఏదన్నా నీట్గా తీసుకొని మనం నీట్గా ఆకులు కట్ చేసుకోవాలి. మనకు ఆకులతోనే వైద్యం ఇది. ఆకులు కట్ చేసుకొని నీట్గా ఈ ఆకులను మనం ఏం చేయాలంటే నీడలోనే ఆరబెట్టుకోవాలి, నీళ్ళలో డ్రై చేయాలి. నీడలో డ్రై చేసి వాటిని మనము ఎక్కడైతే ఖాళీ బట్టతల ఉందో, ఈ బట్టతల వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వెంట్రుకలు మనకు రాలిపోతాయి కదా, ఈ వేడి ఒత్తిడికి వెంట్రుకలు రాలిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ హోల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఇంకా అంటే అక్కడ గ్రోతింగ్ అనేది ఇంకా స్టార్ట్ అయ్యేది ఆగిపోయి ఉంటుంది, ఇంకా ఆగిపోయి ఆ హోల్స్ క్లోజ్ అయిపోతాయి కదా. దానివల్ల ఏమవుతాయంటే వెంట్రుకలు మొలచవు. ఇంకా ఇప్పుడు మనం మామూలుగా ఎవరు తిరగని ప్రదేశంలో అయితే చెట్లు మొలుస్తుంటాయి. మనం రెగ్యులర్గా అందరు తిరిగే ప్రదేశాలలో మొక్కలు అనేది ఉండవు అన్నమాట.
కాబట్టి అట్లా మనకు ఈ హోల్స్ ఎప్పుడైతే ఓపెన్గా ఉంటేనే వెంట్రుకలు అనేది పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ హోల్స్ ఓపెన్ చేసేది ఈ యొక్క మొక్క పని. కాబట్టి ఈ యొక్క రాములక మొక్క మనము రెగ్యులర్గా ఒకవేళ మనకు దొరికినట్టయితే పచ్చి తెచ్చి కూడా మనం పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని తలకు పట్టియచ్చు. అంటే దాని రసమైనా కానీ ఆకులు అయితే బాగా మెత్తగా లేత ఆకులు అయితే ముళ్ళులే ఉండవు, పెద్దగా చిన్న ముళ్ళు కాబట్టి మెత్తగా కొడితే పేస్ట్ అయిపోతుంది, దాన్ని పట్టియచ్చు. ఇది పట్టించినాక ఒక గంట తర్వాత మనం ఆనియన్తో బాగా రుద్దాలన్నమాట. ఆనియన్తో బాగా రుద్దేసి కట్ చేసి కడిగేసుకోవాలి. లేదు మనకు ఆకులు దొరకవు అనుకుంటే రెగ్యులర్గా దాన్ని మనం పౌడర్లాగా తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ఆకులు మాత్రమే తీసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుంటే ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. ఇట్లా మెత్తగా పౌడర్ తయారవుతుంది. మెత్తగా మన చిన్న జల్లెలు ఉంటాయి కదా, లేదంటే బట్టలో వేసి కానీ పొడి పడితే ఇట్లా మెత్తగా తయారవుతుంది. దీన్ని మనం కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసి దీన్ని మనం తలపైన అప్లై చేసుకోవాలి. ఒక గంట తర్వాత ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిగడ్డ ఆనియన్ కట్ చేసి దాన్ని బాగా పేస్ట్ లాగా దాన్ని పేస్ట్ అనేది వేసుకోవచ్చు, లేదంటే రుద్ది బాగా దాంతో కడిగేసుకోవాలి. ఇట్లా చేస్తూ ఉంటే ఏమైందంటే రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఈ విధంగా మనము వీలు కాకపోయినా కూడా దీన్ని ఆకులు తెచ్చుకొని కూడా మనము ఆయిల్ తయారు చేసుకోవచ్చు. మనకు 2 వీలైతే 2 మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ వస్తే కూడా ఇంకా రిజల్ట్ బాగా స్పీడ్గా ఉంటుంది. ఈ పొడి మనం పెట్టుకుంటూ ఉల్లిపాయతో ఆనియన్ ఉంటుంది కదా, ఉల్లిగడ్డతో రుద్దుకుంటూ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. మంచిగా ఒక ఆయిల్ ఏమంటే ఈ ఆయిల్ ఎట్లా తయారు చేయాలంటే ఈ ఆకులు ఉన్నాయి కదా, లేత ఆకులు, ఈ వేర్లు కూడా వేసుకోవచ్చు. ఈ దీనికి వేర్లు ఉంటాయి అన్నమాట. ఈ వేర్ల పైన బెరడు తీసుకొని దీని ఆకులు తెచ్చి బాగా నీట్గా దంచి 1 లీటర్ కొబ్బరి నూనెలు అయితే ఒక 100 గ్రాములు ఆకుల పేస్ట్ 100 గ్రాములు ఈ విధంగా కొబ్బరి నూనె తెచ్చుకొని నీట్గా ఆ పేస్ట్ తయారు చేసుకొని 1 లీటర్ కొబ్బరి నూనెకు ఒక 100 గ్రాములు ఆకుల పేస్ట్ వేసి బాగా చిన్న మంట మీద ఉడకాలి. ఉడికి బాగా డ్రై అయిపోవాలి. ఆ మూలికలన్నీ ఆయిల్లో డ్రై అయిపోయినాక ఆకులు వేర్లన్నీ ఆ ఆయిల్ని ఉడబోసుకొని మనం 3 డేస్కు అంటే మినిమం 3 రోజులకు ఒకసారన్నా కంపల్సరీగా ఈ పేస్ట్ ఈ పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ తలకు అప్లై చేసుకుంటూ ఆనియన్తో బాగా రుద్దుకుంటూ స్నానం చేసేస్తాం. ఇంకా రెగ్యులర్గా వచ్చేసి మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. సాయంకాలం కానీ మార్నింగ్ కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆయిల్ తలకు పెట్టేసుకోవడమే. ఇట్లా చేస్తూ రావడం వల్ల ఏమవుతాయంటే వెంట్రుకలు అనేది మనకు బాగా ఎక్కడెక్కడైతే లేవో అక్కడంతా మళ్ళీ కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. ఈ వెంట్రుకలు మొలిచడానికి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ మెడిసిన్ వాడడంతో పాటుగా ఇంటర్నల్గా కూడా మనము మెడిసిన్ తీసుకోవాలి. ఇంటర్నల్గా ఏం తీసుకోవాలంటే వేడి తగ్గడానికి, ఒంట్లో వేడి తగ్గడానికి దుసరాకు అని ఉంటుంది. దుసరాకు అంటే మనకు ఎక్కడైనా పల్లెటూళ్ళల్లో కానీ మనకు ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో దుసరాకు ఉంటుంది. దుసరాకన్నా తెచ్చుకొని మీరు దాన్ని కొద్దిగా కలకండ వేసి దంచి పేస్ట్ లాగా చేసుకొని కొద్దిగా వాటర్లో కలిపి తాగొచ్చు. లేదంటే మేడి పండ్లు అని ఉంటాయి, మేడి పండ్లు కూడా తెచ్చుకొని నీడలు ఆరబెట్టుకొని పొడిలాగా చేసుకొని కూడా తాగొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. ముందు ఈ వేడి లోపల ఉన్న వేడి తగ్గితేనే మనం చేసినటువంటి ఈ యొక్క కష్టం అనేది మనకు ఫలితం ఇస్తుంది. కాబట్టి లోపల ఉన్న వేడి లోపలనే పెట్టుకొని మనం ఇది పైన ప్రయత్నం ఎంత చేస్తున్నా కానీ అది నిలబడనీయదనమాట. కాబట్టి వేడిని తగ్గించుకుంటూ ఈ వెంట్రుకలు మనం గ్రోతింగ్ చేసుకుంటే ఖాళీ బట్టతల కూడా వెంట్రుకలు వస్తాయి. ఖాళీ బట్టతల అంటే ప్లెయిన్గా ఉండకుండా మనకు ఎంతో కొంత రఫ్ ఉండాలా, మనకు అక్కడక్కడక్కడ ఎంటికలు ఖచ్చితంగా కొంతన ఉండాలా. మినిమం అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు గ్రోతింగ్ తక్కువ ఉంటుందండి. మనకు 50 లోపు ఉండే వాళ్ళకైతే అక్కడక్కడ ఎంటికలు ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా 100% వాళ్ళకి ఎంట్రుకలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రోతింగ్ ఉంటుంది. మనం చేసేటటువంటి ఈ వైద్యం కూడా వాళ్ళకి పనిచేస్తుంది బాగా. కాబట్టి ఈ విధంగా మీరు మీ ప్రాంతంలో ఈ యొక్క మూలిక దొరికితే తెచ్చుకొని నీటి తయారు చేసుకొని వాడండి. మీ యొక్క అభిప్రాయం కూడా మాకు తెలియజేయండి. లేదు మాకు టైం ఉండదండి, మేము తెచ్చుకోలేము, మాకు దొరకదు ఈ మూలిక, మీరే తయారు చేసేయమంటే కూడా ఆ యొక్క ఔషధం మీకు తయారు చేసిస్తా. లేదు మమ్మల్ని కలుస్తాము, ఏదైనా మాతో మాట్లాడాలనుకుంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసి కూడా దాని గురించి మీకు తెలియజేస్తా, మీకు ఏదైనా దాని గురించి డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు తయారు చేసుకొని అందంగా చక్కగా మీరు ఏదైనా ఫంక్షన్ అయినా ఎక్కడ పోయినా కూడా మీరు మానసికంగా డిప్రెషన్ లోగం కాకుండా అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం.